ముందుగా మనం మావోయిస్టులకు మరణ శాసనం రాసిన 2025 తమ ఉనికిని చాటుకుంటానికి తెగ వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి. అసలు ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఒక ఏకాభిప్రాయంకి వచ్చి మేము అతి త్వరలో లొంగిపోతున్నామని కూడా చెప్పడం కూడా మనకు తెలుసు మావోయిస్టులు. కానీ అడపదడప ఎక్కడో చోట కూంబింగ్ జరుగుతుంది, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కానీ తమ యొక్క ప్రాబల్యాన్ని అయితే మావోయిస్టు పార్టీ ఎప్పుడో కోల్పోయింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి మావోయిస్టులకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. గతంలో ప్రజల్లో మావోయిస్టులపై గత 50 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం కొంత సానుభూతి ఉండేది. రాను రాను వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కావచ్చు, లేదంటే ప్రజాప్రభుత్వాలు ఏవైతే స్థాపించిన దగ్గర నుంచి ప్రజల్లో ఒక చేంజ్ అనేది ఏర్పడి, మరి ప్రభుత్వాల్లో కూడా చేంజ్ ఏర్పడి పేదలను నిరుపేదల్ని కంపల్సరీ పట్టించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన కూడు నీరు మరి గుడ్డ అనేవి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ప్రభుత్వాలు ఇస్తున్న తర్వాత ప్రజాప్రభుత్వాల మీద అక్కడున్న గిరిజనులు కావచ్చు, మరి దగ్గరలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రజాప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతున్న తరుణంలో ఆటోమేటిక్గా మరి మావోల ఉద్యమంకి సంబంధించి మావోయుల మీద నమ్మకం అయితే నెమ్మదిగా తగ్గిపోతుంది. అదే టైంలో అక్కడి నుంచి మరి ప్రభుత్వాలు కూడా మావోయిస్టులపై మరి గురి పెట్టడం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అయితే అసలు మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూడాలని కంకణం కట్టుకోవటం అనేది మనందరికీ తెలుసు. ఇక 2025 మరి భారత దేశంలో మరి విపరీతంగా ఆపరేషన్ జరిగింది మావోల్ని అణిచివేసే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. మరి మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తున్నారు. అయితే కూంబింగ్ ద్వారా మరి ఎదురు కాల్పుల్లో వాళ్ళు ప్రాణాలైనా కోల్పోతున్నారు. లేదంటే వాళ్ళు 100% ఒక 20 మందో 30 మందో 40 మందో కలిసి మరి లేదంటే కనీసం ఒక్కొక్క ఇండివిజువల్గా అయినా కూడా వచ్చి వాళ్ళు కలిసిపోయి పోలీసులతో మాట్లాడి పోలీసుల దగ్గర లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే అన్ని సంవత్సరాల కంటే మరి ఈ 2025 అనేది చాలా కీలకంగా ఎంతోమంది మావోయిస్టులు లొంగుబాటుకి వాళ్ళు వచ్చారు, లొంగిపోయారు. మెజారిటీ పర్సెంట్ అసలు చనిపోయిన వాళ్ళ కంటే కూడా కూంబింగ్లో జరిగి దానికంటే కూడా లొంగిపోయిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఒకసారి చూద్దాం. 2025 సంవత్సరం భారత్ అంతర్గత భద్రతా చరిత్రలో ముఖ్యంగా మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దశాబ్దాలుగా ఎర్రజెండా నీడను సాగుతున్న సాయుధ పోరాటం ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మావోయిస్టు రహిత భారత లక్ష్యం దిశగా బలగాలు జరిపిన మెరుపు దాడులతో అడవులు అట్టడికిపోయాయి. 2025 మావోయిస్టులు అడవి సామ్రాజ్యాన్ని అస్తమయం చేశారు. 2025 సంవత్సరం మావోయిస్టుల పాలిట మృత్యువుగా మారింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రతిహత విజయాలను సాధించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒకే 200 మందికి పైగా ఒకే ఏడాది 200 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు అనేది కూడా మరి ప్రచురించారు. లొంగిపోయిన వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్నారు. కానీ మరి ఇదంతా కూడా మావోయిస్టు పార్టీకి అయితే తీరని లోటని మనమైతే చెప్పొచ్చు. 2025లో మావోయిస్టు పార్టీ మరి ఈ రకంగా తన ప్రాబల్యాన్ని అయితే కోల్పోవడం అయితే జరిగింది. మరి ఒకటి మాత్రం నిజం, మావోయిస్టు పార్టీకి ఇది ఒక తీరని దెబ్బ. ఇంకొంచెం చూద్దాం. మావోలకు మరణ శాసనం రాసిన 2025 ఆపరేషన్ కగార్ మెరుపుదాడులు. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అమలు చేసిన ఆపరేషన్ కగార్ 2025లో తీవ్రమైంది. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ మ్యాపింగ్, గ్రౌండ్ హెడ్ దళాల సమన్వయంతో అడవులను జల్లెడ పట్టారు. జూన్, సెప్టెంబర్ నెలలో జరిగిన 2 భారీ ఎన్కౌంటర్లోనే దాదాపుగా 60 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో అత్యధిక రివార్డులు ఉన్న సీనియర్ కేడర్ సభ్యులు ఉండటం మావోయిస్టు పార్టీని నాయకత్వ లేమితో కొంగదీసింది. దండకారణ్యంలో గతంలో మావోయిస్టులకు ఉన్న గెరిల్లా పట్టు ఈ ఏడాది దాదాపు సడలిపోయింది. మరి అగ్రనేతల పతనం, కుప్పకూలిన మేధోమదనం, మారిన ఆదివాసీల మనస్తత్వం, మనం చెప్పుకున్నాం అభివృద్ధి బాట, మరి భారీగా లొంగిపోయినట్లు హింస వదిలిన జనజీవన స్రవంతిలోకి మావోయిస్టుల పతనానికి బలగాల దాడులకు ఒక కారణమైతే స్థానిక ఆదివాసీల మద్దతు తగ్గటం మరో ప్రధాన కారణం. మనం చెప్పుకున్నాం ఇది 100% కరెక్ట్. మద్దతు అయితే తగ్గింది. ప్రజాప్రభుత్వాల మీద మరి అక్కడున్న ప్రజలకు, గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం పెరిగింది. ఎందుకంటే మరి ప్రభుత్వాలు ఏ వచ్చినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తుంటూ క్రమక్రమేణా
కూడా మావోయిస్టు పార్టీ తన ప్రాబల్యాన్ని అయితే కోల్పోతూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా మరి ముందుకు సాగుతుంది. 100% మావోయిస్టు రహిత భారతదేశాన్ని 26 కల్లా చూడాలనుకుంటున్నట్టుగా దానికి మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తీరైతే మనకు తెలుసుకోవచ్చు. ఇంకొకటి ప్రధానంగా 2025లో పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో మరి మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా మరి చనిపోవడం అనేది మనకి తెలుసు. ఎందుకంటే ఎన్కౌంటర్లో అదేవిధంగా ఒకళ్ళిద్దరు లొంగిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మావోయిస్ట్ పార్టీకి 2025 అనేది చాలా డేంజర్ బెల్స్ మోగించిన సంవత్సరం. మరి రానున్న సంవత్సరంలో మరి ఈ మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ అనేదాన్ని లేకుండా చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం మరి సక్సెస్ సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం కూడా మనం చూస్తున్నాం. చూడాలి రానున్న రోజుల్లో మరి